Hello, hi, welcome to various and Woodbury. This is your Kiran Pudumuru. ఎస్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అంశాన్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో చాలామందికి బోర్గా ఫీల్ అయ్యేది అండ్ అదేవిధంగా చాలామందికి అర్థం కానిది, సో కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ టిపికల్ టర్మినాలజీ అయితే కనపడుతుంది దీంట్లో. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సిలో క్వశ్చన్ అయితే అడడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీథింగ్, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎక్కడా డౌట్ రాకుండా ప్రతి ఒక్కటి కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే అసలు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను, నేను చాలా బ్రీఫ్గా చెప్పేస్తాను. రైట్, ఒక దగ్గర సంథింగ్ ఏదో మర్డర్ కేసు ఏదో జరిగిందండి. సో ఇతడు వచ్చేసి బాధితుడు, సో సంథింగ్ ఏదో జరిగింది. సో ఇక్కడ నేరస్తుడి యొక్క బ్లడ్ శాంపిల్ అయితే దొరికింది. ఓకేనా? రైట్, ఇక్కడ కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు. ఈ నేరం చేసిన వాళ్ళు ఎవరు అనడానికి ఇక్కడ ఒక సస్పెక్ట్ నెంబర్ 1 ఉన్నాడు అండ్ అదేవిధంగా ఇక్కడ సస్పెక్ట్ నెంబర్ 2 ఉన్నాడు, సస్పెక్ట్ నెంబర్ 3 ఉన్నాడు. 1, 2, 3 ముగ్గురు సస్పెక్ట్. అంటే వీళ్ళు చేసి ఉండొచ్చు అని డౌట్. సో మరి వీళ్ళు చేశారా లేదా అనేది ఇక్కడ నేరం జరిగినటువంటి స్థానంలో వాళ్ళు ఏవైతే వదిలిపెట్టారో, సో అంటే అది యాక్సిడెంటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక బ్లడ్ డ్రాప్ కావచ్చు, లేదంటే హెయిర్ ఫాలికిల్ కావచ్చు, లేదంటే స్కిన్కి సంబంధించినట్టు కొంత ఏదైనా మెటీరియల్ కావచ్చు. జనరల్గా ఏదైనా గిచ్చినప్పుడు గోర్లలో ఆ యొక్క నేరం చేసిన వాడి యొక్క స్కిన్ అనేది దీంట్లో ఉండిపోతుంది. సో అలా ఏదైనా ఒక ఎవిడెన్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వాడి యొక్క బ్లడ్ డ్రాప్ ఇక్కడ పడింది అనుకుందాం. సో బ్లడ్ డ్రాప్ని ఏం చేస్తారంటే దీంట్లో ఉండేటువంటి డిఎన్ఏని అనాలిసిస్ చేస్తారు. సో దీంట్లో ఉండే డిఎన్ఏని అనాలిసిస్ చేసినప్పుడు సంథింగ్ ఒకటి వచ్చింది మనకి. జస్ట్ అ సెకండ్. రైట్, డిఎన్ఏని అనాలిసిస్ చేసినప్పుడు ఏంటంటే ఈ బ్లడ్ డ్రాప్ నుండి డిఎన్ఏ అనాలిసిస్ చేసినప్పుడు సంథింగ్ ఇలా ఒకటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది వచ్చింది. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్లో ఏదో సంథింగ్ సీక్వెన్స్ ఉంది. సీక్వెన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్రీఫ్గా అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో ఇట్లా ఎల్లో కలర్లో ఉండేటువంటి, ఎల్లో కలర్ అంటే కలర్ కాదు, జస్ట్ గుర్తుపడడానికి చెప్తున్నాను. సో ఒక డిఎన్ఏ దీని నుండి బ్లడ్ డ్రాప్ నుండి ఒక డిఎన్ఏని తీసుకున్నారు. రైట్, ఇప్పుడు ఇక్కడ ఈ ముగ్గురు నేరం చేస్తారని డౌట్ పోలీసు వాళ్ళకి. ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర నుంచి కూడా బ్లడ్ డ్రాప్ లేకుండా హెయిర్ ఫాలికలో ఏదో ఒక సెల్ నుండి డిఎన్ఏని పిక్ చేసుకుంటారు. ఫస్ట్ నెంబర్ 1 ఎవడైతే ఉన్నాడో వీని డిఎన్ఏని పిక్ చేసుకున్నప్పుడు ఈ డిఎన్ఏ సంథింగ్ ఏదో వచ్చేసింది. అదేవిధంగా నెంబర్ 2 వీ డిఎన్ఏని పిక్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 వీ డిఎన్ఏని పిక్ చేసుకున్నారు. సో ఇలా ముగ్గురి నుంచి 3 రకాల డిఎన్ఏలను పిక్ చేసుకోవడం జరిగింది. చేసేసుకొని ఏం చేస్తాడు, దీంతో కలిపేస్తుంటారు. దీంతో కలిపినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రీన్ గీసాను, గ్రీన్ బదులుగా ఎల్లో అనుకుందాం కాసేపు, ఎందుకంటే మ్యాచ్ కావాలి కాబట్టి ఎల్లో అనుకుందాం. రైట్, ఎల్లో కలర్ గీస్తాను, జస్ట్ అ మినిట్. సో ఎల్లో కలర్ డిఎన్ఏ అంటే జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఎల్లో కలర్ ఏంటి పక్క పెట్టద్దు తర్వాత. రైట్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మూడింటిని తీసుకొని ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ శాంపుల్లో దొరికినటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో ఇక్కడ నెంబర్ 3 తోటి మ్యాచ్ అవుతుంది కదా, సో నెంబర్ 2 తోటి మ్యాచ్ కాదు, అదేవిధంగా నెంబర్ 1 తోటి కూడా మ్యాచ్ కాదు. ఓన్లీ ఇక్కడ ఏమైందంటే 3 నెంబర్ 1 తోటి మ్యాచ్ అయినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఏమవుతుంది, ఇప్పుడు నేరం చేసిన వాడు ఈ నెంబర్ 3 అనేసి అర్థమవుతూ ఉంటుంది. ఇందుకోసం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వాడతారు జనరల్గా. సో నేరం చేసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది తల్లిదండ్రులు నాకు పుట్టలేదు బిడ్డ అనొచ్చు. సో ఎందుకంటే తల్లిదండ్రుల నుంచే డిఎన్ఏ ఇన్హెరిట్ అవుతూ ఉంటుంది పిల్లలకి. సో బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు. ఓకేనా? అలా కాదు అన్నప్పుడు ఏంటంటే ఆ పిల్లవాని దగ్గర నుంచి శాంపుల్ డిఎన్ఏ తీసుకుంటారు. అదేవిధంగా ఈ తండ్రి నుంచి శాంపుల్ డిఎన్ఏ తీసుకుని కంపేర్ చేస్తారు. సేమ్ ఉన్నాయనుకోండి, 100% నువ్వే తండ్రి అనేసి న్యాయస్థానం మనకు తీర్పు అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇది బ్రీఫ్గా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో మరి ఇంకా కొంచెం స్టెప్ బై స్టెప్గా వెళ్దాం, తర్వాత టెక్స్ట్ బుక్లోకి వెళ్ళిపోతాం, ఈజీగా ఉంటుంది. సో మరి దీంట్లో ఉండేటువంటి డిఎన్ఏ ఆల్మోస్ట్ ఆల్ అందరిలో ఉండేటువంటి డిఎన్ఏ కూడా దాదాపుగా 99.9% సేమ్ డిఎన్ఏ ఉంటుంది. సో అందరికి కూడా సేమ్ డిఎన్ఏ ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది 0.1% డిఎన్ఏ ఏదైతే ఉందో ఇది వేరియేషన్స్ కారణం. సో మనుషుల్లో ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కో రకంగా ఉంటుంది. ఈ 0.1% డిఎన్ఏని బేస్ చేసుకున్న మనకి ఏంటంటే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. సో మరి ఇది ఏంటి సార్, ఈ బ్లడ్లో ఉండేటువంటి డిఎన్ఏ ఏంటి, ఆ డిఎన్ఏ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి జనరల్గా డిఎన్ఏని చూసినప్పుడు మనకు తెలిసిందే డిఎన్ఏ స్ట్రక్చర్లు ఏముంటాయండి, న్యూక్లియోటైడ్ బేస్లు ఉంటాయి కదా. సో దట్ మీన్ నైట్రోజనస్ బేస్లు ఉంటాయి, నత్రజనిక్ క్షారాలు ఉంటాయి. మనకు తెలిసిందే నత్రజనిక్ క్షారాలు వచ్చేసి ఏంటంటే ఏ ఉంటుంది, జీ ఉంటుంది, సి ఉంటుంది, టీ ఉంటుంది, ఏజీసీటీ ఉంటాయి కదా.
సో ఈ డిఎన్ఏ చూసినట్లయితే ఈ ఏజీసీటీల సీక్వెన్స్ తోటి డిఎన్ఏ అనేది ఏర్పడుతుందంటే మనకు విషయం తెలిసిందే. రైట్, ఇక్కడ ఏమవుతుందంటే డిఎన్ఏలో కొన్నిసార్లుగా చాలాసార్లు ఈ యొక్క సీక్వెన్స్ ఏవైతే రిపీట్ అవుతూ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీక్వెన్స్ చెప్తాను. ఇక్కడ ACGGTATT ఇది ఒక సీక్వెన్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ACGGTATT అనేది ఒక సీక్వెన్స్. సో మళ్ళీ డిఎన్ఏలో ఏమవుతుందంటే ఇదే సీక్వెన్స్ రిపీట్ అవుతూ ఉంటుందండి. ఏంటి? ACGGTATT సేమ్ సీక్వెన్స్ రిపీట్ అవుతుంది. వీటిని ఏమంటామంటే పునరపి డిఎన్ఏ అంటామండి. పునరపి అంటే రిపీట్ అని ఇంగ్లీష్లో సింపుల్గా. పునరపి డిఎన్ఏ అంటే రిపీటెడ్ సీక్వెన్స్ అంటాం. ఈ రిపీటెడ్ సీక్వెన్స్ అనేవి మనిషి నుండి మనిషికి వ్యారీ అవుతుంటాయి, మనిషి నుండి మనిషికి తేడా ఉంటాయి. ఈ రిపీటెడ్ సీక్వెన్స్ని బేస్ చేసుకునే ఈ రిపీటెడ్ సీక్వెన్స్ ఏవైతేనో వీటిని బేస్ చేసుకునే డిఎన్ఏ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. సో మన రిపీటెడ్ సీక్వెన్స్ అనేది డిఎన్ఏలో వస్తూ ఉంటుంది. ఈ రిపీటెడ్ సీక్వెన్స్ని బేస్ చేసుకొని డిఎన్ఏ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం. సో ఈ విధంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. క్లియర్ అయింది అనుకుంటారు, బేసిక్ కాన్సెప్ట్ ఇది. అండ్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో చాలా క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. వెరీ క్లియర్. ఇది అర్థమైపోతే అక్కడ ఏం లేదండి, సింపుల్గా ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. అసలు డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ప్రాసెస్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అందుబాటులో ఉంటుంది, చూడండి. అదేవిధంగా ప్లే స్టోర్లో కూడా కేకే బయాలజీ అనేటువంటి యాప్ అందుబాటులో ఉంటుంది. ఇటు ఏపీ వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కావచ్చు, డిఎస్సికి సంబంధించినటువంటి అనేక వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్ అందుబాటులో డెమో వీడియోస్ చూడండి. ఈ కేకే బయాలజీ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీకు ఎవ్రీథింగ్ కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పబడుతుంది. అండ్ అదేవిధంగా మొన్న జరిగినటువంటి తెలంగాణలో జరిగిన డిఎస్సిలో అనేక మంది ఓన్లీ మన ఛానల్ని ఫాలో అవుతూ అనేక మంది జాబ్ సాధించడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సో ఆల్రెడీ దీనికంటే వీడియో కంటే ముందే చూస్తుంటారు ఎంతమంది ర్యాంక్స్ వచ్చాయి, ఎంతమంది మీకు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇంటర్వ్యూస్ కూడా వస్తున్నాయి. ఓకేనా? సో కాబట్టి మన క్లాస్ అనేవి చాలా చెప్తున్నాను, క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా సూపర్గా ఉంటుంది. రీసెంట్గా నిన్ననో ఈరోజు ఒకటి అప్లోడ్ చేశాను టెస్ట్ సిరీస్ క్వశ్చన్లు కూడా చూసుండొచ్చు మీరు. సో అంటే అన్నిటికంటే డిఫరెంట్గా వేరే టెస్ట్ సిరీస్ల కంటే కూడా మన టెస్ట్ సిరీస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓవరాల్గా టెస్ట్ సిరీస్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ని ఏ మేరకు పర్ఫెక్ట్గా చదివారు లేదా చెక్ చేయడం ఒక్కటే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. డిఎస్ అనేది కంప్లీట్లీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఎగ్జామ్గా చెప్పేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి. సో దాన్ని బేస్ చేసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్లు ఉంటాయి. క్లాసెస్ కూడా టెక్స్ట్ బుక్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఇక్కడ చూపిస్తూ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎక్కడ తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఏ ఏరియా ఇంపార్టెంట్గా పరిగణించాలి, ఇలాంటి అంశాలు అన్నీ చెప్తూ మన క్లాస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఒకసారి కేకే బయాలజీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అనేక డెమో వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి. ఇఫ్ అట్ ఆల్ మీరు సాటిస్ఫై అయితే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. రైట్, సెషన్లోకి అయితే ఎంటర్ కావడానికి అయితే ప్రయత్నిద్దామండి. రైట్, సో ఇదే వచ్చేసి మనకి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ గురించి. అండ్ ఇది జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లో ఉంటుంది, మనందరికీ తెలిసిందే, ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్ బుక్. రైట్, ఇక్కడ చూద్దామండి. సో మా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఇంతకుముందు చెప్పింది అయితే బ్రీఫ్ ఐడియా ఉంటుంది కదా మీకు. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకొని నేను అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ దీన్ని వచ్చేసి మనకి ఏంటంటే అలెక్ జెఫ్రీస్ అనేటువంటి బ్రిటన్ సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది 1985-84లో డెవలప్ చేయడం జరిగింది ఆ టైంలో. ఓకేనా? రైట్, ఇంకా దీన్ని దేనికి ఉపయోగిస్తారు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే రైట్ హంతకులను మౌనభంగం చేసిన వారిని తల్లిదండ్రులు వారి బిడ్డల్ని గుర్తించడం కోసం దీని యొక్క డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వేలి ముద్రలు అనేటువంటి అత్యాధునిక డిఎన్ఏ వేలి ముద్రలు అని కూడా అంటాం వీటిని. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తెలుగులో అయితే డిఎన్ఏ వేలి ముద్రలుగా చెప్తూ ఉంటాం. అత్యాధునిక సాంకేతిక విధానం నేరస్తులు తల్లిదండ్రులు గుర్తించడం వినియోగిస్తున్నారు. ఈ విధానాన్ని డిఎన్ఏ టైపింగ్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. ఈ విధానాన్ని ఇంకేమంటాం? డిఎన్ఏ టైపింగ్ అంటాం. అదేవిధంగా దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తుంటాం, డిఎన్ఏ ప్రొఫైలింగ్ లేదంటే జన్యు ఫింగర్ ప్రింటింగ్ అనేటువంటి వేరు పేర్లతో పిలుస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఉండేటువంటి మారు పేర్లు ఏవైతున్నాయో మారు పేర్లను చాలా ఇంపార్టెంట్ గమనించండి. డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ 3 పేర్లు కనపడుతున్నాయి. డిఎన్ఏ టైపింగ్ అన్నా, డిఎన్ఏ ప్రొఫైలింగ్ అన్నా, డిఎన్ఏ జన్యు ఫింగర్ ప్రింటింగ్ అన్నా సేమ్ అండి, ఈ 3 పేర్లు. సో వీలైతే ఇక్కడే రాసేసుకోండి, పైన అయిపోతుంది. గ్రేట్ బ్రిటన్కి చెందినటువంటి అలెక్ జెఫ్రీస్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఈ 3 పేర్లు, అదేవిధంగా ఈ యొక్క సైంటిస్ట్ పేరు చాలా ఇంపార్టెంట్ గమనించాడు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానం రూపకల్పన చేశాడు. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే డిఎన్ఏ అణువులో నత్రజని క్షారాల వరుస క్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి, ఇంతకుముందు చెప్పాను కదా,
డిఎన్ఏలో మనకు తెలిసిందే నత్రజని క్షారాల వరుసలు ఉంటాయి. ఆ వరుస క్రమాలు ఏ వరుస క్రమాలకు మ్యాచ్ అవుతున్నాయి అంతే, దట్స్ ఇట్. ఈ డిఎన్ఏలో ఉండేటువంటి శాంపుల్ డిఎన్ఏలో ఉండేటువంటి యొక్క నత్రజని క్షార వరుసలు ఏవైతే ఉన్నాయో సీక్వెన్స్ అనేది ఏ సీక్వెన్స్కి మ్యాచ్ అవుతున్నాయి, అక్కడ టెస్ట్ చేయాల్సిన ఏ సీక్వెన్స్ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయితే ఇక్కడ రెండు కూడా సేమ్ అయిన మ్యాచ్ అయినట్లయితే నేరస్తుడా తల్లి తండ్రి ఏదో ఒకటి పరిగణించడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఆ డిఎన్ఏ ఏ వ్యక్తి డిఎన్ఏని పోలి ఉంటుంది నిర్ధారించేటువంటి పరీక్ష. సింపుల్ అండి, ఇది కన్క్లూజన్ అనమాట. రైట్, ఏ ఇద్దరి వ్యక్తుల డిఎన్ఏ వరుస క్రమం ఖచ్చితంగా ఒకే రకంగా ఉండదు. దీన్ని బేస్ చేసుకొని, ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ని కనిపెట్టడం జరిగింది. రైట్, అయితే డిఎన్ఏ అణువులో ఉండేటువంటి 3 బిలియన్ న్యూక్లియోటైడ్లు గుర్తుపెట్టుకోండి. డిఎన్ఏ అణువులో ఎన్ని బిలియన్ల న్యూక్లియోటైడ్లు ఉంటాయని క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 3 బిలియన్ల న్యూక్లియోటైడ్లు. అయితే దీంట్లో 99% కాదండి, 99.9% గుర్తుపెట్టుకోండి. 99.9% పైగా ఇతర వ్యక్తుల డిఎన్ఏని పోలి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి వ్యక్తిగత వైద్యాలు కేవలం ఇక్కడ ఇచ్చాడు 0.1 ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో 0.1 ఇచ్చాడు ఇక్కడ 99.9. ఇది ఒకటి ఆల్టర్ చేసుకోండి, 99.9% అని సేమ్ ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది 0.1% ఇది మాత్రమే వ్యారీ అవుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ డిఎన్ఏ మార్కర్లు అంటారు. ఏంటి డిఎన్ఏ మార్కర్? ఫస్ట్ ఇంత పక్క పెట్టేద్దాం. ఇంకా డిఎన్ఏ మార్కర్లు అంటే ఏంటి అంటే, ఒక శాంపుల్ డిఎన్ఏ నేరం జరిగిన ప్రదేశంలో ఒక శాంపుల్ డిఎన్ఏ తీసుకున్నాం కదా, ఆ డిఎన్ఏలో ఉండేటువంటి ఆ డిఎన్ఏ ముక్కలుగా కట్ చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఉండేటువంటి పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ని ఏమంటామంటే డిఎన్ఏ మార్కర్గా చెప్తాం. ఈ పీస్లో రకరకాలు ఉంటాయి, ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. సో వాటిని రకరకాల పేర్లతోటి పిలుస్తుంటాం. వీటిని ఏమంటామంటే డిఎన్ఏ మార్కర్లు లేదంటే జన్యు మార్కర్లుగా పిలుస్తూ ఉంటాము. ఇది క్లియర్. రైట్, ఇప్పుడు వెళ్ళిపోదాం కాన్సెప్ట్కి. డిఎన్ఏ మార్కర్స్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానం 4 రకాల వరుస క్రమాలను మార్కర్లు అంటారు, మార్కర్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. సో జనరల్గా అవి ఏంటి అంటే ఆర్ఎఫ్ఎల్పీలు, అదేవిధంగా విఎన్టీఆర్లు, ఎస్టీఆర్లు, ఎస్ఎన్పీలు, వీటిని డిఎన్ఏ మార్కర్ లేదా జన్యు మార్కర్స్గా చెప్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్రింది వాటిలో డిఎన్ఏ మార్కర్లుగా పరిగణించబడనిది లేదంటే క్రింది వాటిలో జన్యు మార్కర్లను గుర్తించండి. ఆర్ఎఫ్ఎల్పి అంటాడు, ఆర్ఎల్ఎఫ్పి అని కూడా అంటాడు, విఎన్టీఆర్ అంటాడు, ఎస్టీఆర్ అంటాడు, ఎస్ఏ. ఇక్కడ ఒకటి జస్ట్ ఈ యొక్క లెటర్ని అటు ఇటు చేంజ్ చేస్తే మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జన్యు మార్కర్ 4 ఉన్నాయి కదా, 4 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. సో వీటిని జెనెటిక్ మార్కర్స్ అనుకున్నాం. రైట్, ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్కటిగా చూద్దామండి. వెరీ సింపుల్, ఏమీ ఉండదు దీంట్లో, వెరీ సింపుల్గా ఉంటుంది. రైట్, ఆర్ఎఫ్ఎల్పి ఇక్కడనే కనపడుతుంది మనకి, రిస్ట్రిక్టెడ్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం. రిస్ట్రిక్టెడ్ ఫ్రాగ్మెంట్ లెంత్ ఫర్. రిస్ట్రిక్టెడ్ అంటే కట్ చేయబడిన, ఫ్రాగ్మెంట్ అంటే ముక్క. సో ఇలా కట్ చేయబడినటువంటి ముక్కలు, డిఎన్ఏ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి రిపీటెడ్గా సేమ్గా కనపడుతుంటాయి. వీటిని ఏమంటామంటే ఆర్ఎఫ్ఎల్పీలుగా చెప్తుంటాం. ఒకసారి చూద్దామండి. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అంటే ఫస్ట్ అది తెలవాలి మనకి. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఏంటంటే డిఎన్ఏని కట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఎంజైమ్లు అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇది, నేను రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేటువంటి ఎంజైమ్ని ఉపయోగించి దీన్ని ఇక్కడ కట్ చేస్తున్నాం. ఏ ఎంజైమ్ అయితే ఉపయోగించేసి ఈ డిఎన్ఏని కట్ చేస్తున్నామో దాన్ని రిస్ట్రిక్షన్ న్యూక్లియోజెస్గా చెప్తాం, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్గా చెప్తాం. ఓకేనా? రైట్, ఇప్పుడు ఒక రిబ్బన్ అనుకున్న కత్తెర పెట్టుకుని కట్ చేస్తున్నాం కదా, కత్తెర అప్పుడు ఏమవుతుంది? రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అవుతుంది. ఆ రిబ్బన్ ఏమవుతుంది? డిఎన్ఏ అవుతుంది. అంతే సింపుల్. రైట్, ఇక్కడ చూద్దాం. ఇంకా అనే ఎంజైమ్లు ఉపయోగించి డిఎన్ఏను నిర్దేశిత ప్రాంతంలో ఖండించి ముక్కలుగా చేస్తారు. వీటిని ఆర్ఎఫ్ఎల్పీలు అంటారు. సింపుల్ అండి, రిస్ట్రిక్టెడ్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం, దట్స్ ఇట్. ఒక పర్టికులర్ ఏరియాలో ముక్కలుగా చేస్తే ఆర్ఎఫ్ఎల్పీలు, అంతే, ఇంకేం లేదు. సో వీటిని ఏమంటామంటే రిఫ్లిప్స్ అంట. ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇది ఇంపార్టెంట్. రిఫ్లిప్స్ అంటే ఏమిటి అంటాడు. ఓకేనా? అనుమానిత వ్యక్తి నుంచి సేకరించిన ఆర్ఎఫ్ఎల్పీని సాధారణ వ్యక్తుల ఆర్ఎఫ్ఎల్పీతో పోల్చి నేరస్తులను నిర్ణయిస్తూ ఉంటారు. సో శాంపుల్ నుంచి అదే సస్పెక్టెడ్ తోటి పోల్చేసి ఎవడు నేరం చేసినట్టు డిక్లేర్ చేయడం కోసం ఏంటంటే ఆర్ఎఫ్ఎల్పీలని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా వీటిని ఇంకే పేరుతో పిలుస్తున్నారు, రిఫ్లిప్స్ పేరుతో, అంతే. 3 పాయింట్స్, దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విఎన్టీఆర్ అండి. విఎన్టీఆర్ అంటే ఏంటి? వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్. అంటే ఇక్కడ నత్రజని క్షారాలు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో రిపీట్ అయ్యేటువంటి నత్రజని క్షారాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటామంటే వేరియబుల్ టాండమ్ రిపీట్స్గా చెప్తూ ఉంటాం. అంతే సింపుల్ అండి, ఇక్కడ ఏం లేదు, దట్స్ ఇట్. ఓకేనా?
రైట్. వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్, వివిధ సంఖ్యలో నత్రజని క్షారాలు కలిగిన పొట్టి పునరపి డిఎన్ఏ వరుస క్రమాలు. పొట్టి పునరపి అన్నాడు. పొట్టి పునరపి అంటే ఏంటి? ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీక్వెన్స్ కనపడుతుంది మనకి, ఇక్కడ చూడొచ్చు మీరు. సే ఫర్ ఎగ్జాంపుల్ జిఏసిటి జీసీసీ టీజీసీటీఏఏ జీటీ ఈజీఏట్ అనేది ఒకటి సీక్వెన్స్ అనేది కనపడుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఇది కాకుండా ఇంకా ఇలాగే కంటిన్యూస్గా ఇది ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒక 10 నత్రజని క్షారాలతోటి 10 కాదు ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 13 ఉన్నట్టుంది. రైట్. అలా కాకుండా ఒక 50-60 ఉంటాయండి నత్రజని క్షారాలన్నీ కూడా 50-60 రిపీటెడ్గా ఉన్నాయి. అంటే ఆ చైన్ నత్రజని క్షారాల చైను ఒక 50 నత్రజని క్షారాల తర్వాత రిపీట్ అవుతుంది అనుకుందాం. ఓకేనా? సో అలా రిపీట్ అవుతుంది అనుకున్నప్పుడు సో అదేమవుతుంది? పెద్ద చైన్గా పరిగణించబడుతూ ఉంటుంది అనమాట. అది పెద్ద చైన్గా పరిగణించబడుతూ ఉంటుంది. సో అలా కాకుండా కొన్ని నత్రజని క్షారాలే రిపీట్ అవుతూ ఉంటాయి. కొన్ని నత్రజని క్షారాలు రిపీట్ అయితే అనుకోండి దాన్ని షార్ట్ రిపీటేటివ్ సీక్వెన్స్గా చెప్తూ ఉంటాను అనమాట. రైట్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ. రైట్. విఎన్టీఆర్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్గా చెప్తాను. వివిధ సంఖ్యలో నత్రజని క్షారాలు కలిగిన పొట్టి పునరపి డిఎన్ఏలను, అంటే రిపీటెడ్ సీక్వెన్స్ ఇవి కూడా, కానీ ఎలా ఉన్నాయి? షార్ట్ లెంత్లో ఉన్నాయి, చాలా తక్కువ లెంత్లో ఉన్నాయి. పొట్టి పునరపి డిఎన్ఏ వరుస క్రమాలన్నా షార్ట్ రిపీటెడ్ డిఎన్ఏ సీక్వెన్స్ అంటున్నాం. ఓకేనా? వీటిని ఇంకేమంటామంటే మినీ శాటిలైట్స్ అంట. మినీ అంటున్నాం, మైక్రో అనట్లేదు. దీనికంటే చిన్నగా ఉంటే మైక్రో అవుతుంది. ఓకేనా? సో వీటిని ఏమంటున్నాం? మినీ శాటిలైట్లుగా చెప్తున్నాం. వీటిలో 10 నుంచి 100 వరకు న్యూక్లియోటైడ్లు, 10 నుంచి 100 వరకు న్యూక్లియోటైడ్లు మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతూ ఉంటాయన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నత్రజని క్షారాలు దాదాపుగా 10 నుంచి 100 అన్నాడుగా 23 నత్రజని క్షారాలు ఇక్కడ ఉన్నాయి. సేమ్ అవే 23 నత్రజని క్షారాలు మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంటాయి 23. సో మళ్ళీ సేమ్ అవే నత్రజని క్షారాలు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఇలా ఉంటే వీటిని ఏమంటున్నామంటే విఎన్టీఆర్లుగా చెప్పుకుంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి మనం గమనించాల్సింది ఏంటి అని చూస్తుంటే జస్ట్ 1 సెకండ్ అండి. రైట్. సో కరెంట్ పోయి వచ్చింది, సారీ. రైట్. ఇక్కడ ఏమవుతుందంటే వీటిని ఏమంటామంటే వీటిలో 10 నుంచి 100. రైట్. ఇది వచ్చేసి ఏంటంటే మనకు విఎన్టీఆర్లు. ఓకేనా? నెక్స్ట్ ఇవి ఏ ఇద్దరు వ్యక్తులను వీటి యొక్క వరుస క్రమాలు సమానంగా, ఇదే మనకి పాయింట్ అండి. బేస్ ఏంటంటే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఇవి సేమ్గా ఉండవు అనేటువంటిది పాయింట్. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇదంతా కూడా డెవలప్. రైట్. ఇక్కడ చూద్దాం ఒకసారి. 16 క్షారాలు గల వరుస క్రమం. ఇక్కడ 16 ఉన్నాయండి. సో ఇక్కడ ఏమన్నాడు? ఈ విఎన్టీఆర్లు అనేవి 10 నుండి 100 నత్రజని క్షారాలు అనేవి రిపీట్ అవుతుంటాయని చెప్పాడు. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేసుకున్నాడు? 16 క్షారాలు తీసుకున్నాడు. ఏంటి? జిఏసిటి జీసీసీటీ జీసీటీఏఏ జిఏటి. సో అక్కడ 16 క్షారాలు ఉన్నాయి. దట్స్ ఇట్. ఎన్నైనా వదిలిపెట్టండి. సో ఇదే రిపీట్ అయింది చూడండి. ఇదే సీక్వెన్స్ రిపీట్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీటిని ఏమంటామంటే విఎన్టీఆర్లుగా చెప్తుంటాను. ఇది వచ్చేసి మనకి ఏంటంటే విఎన్టీఆర్ల గురించి. ఇద్దరు వ్యక్తుల 6 విఎన్టీఆర్లు పునరపి వరుస క్రమాల సంఖ్యలోను నత్రజని క్షారాల క్రమంలోనూ భిన్నంగా ఉంటాయి. సో ఇవి ఒక వ్యక్తి అనుకుందాం. సేమ్ ఇంకో వ్యక్తి తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి 6 విఎన్టీఆర్లు అనేవి వ్యారీ అవుతూ ఉంటాయన్నమాట. సో సేమ్ అదే వ్యక్తికి చెందింది అయితే దీనికి మ్యాచ్ అవుతుంది, లేదంటే మ్యాచ్ కాదు. రైట్. ఉదాహరణకు తండ్రి డిఎన్ఏలో 6 విఎన్టీఆర్లు, తల్లి డిఎన్ఏలో 4 విఎన్టీఆర్లు ఉంటే సో ఇక్కడ ఏమవుతాయని చూసినట్లయితే ఇక్కడ తండ్రిలు ఎన్ని ఉన్నాయండి? 6 విఎన్టీఆర్లు ఉన్నాయి. తల్లిలు ఎన్ని ఉన్నాయి? 4 విఎన్టీఆర్లు ఉన్నాయి. ఇప్పుడు పుట్టేటువంటి కొడుకులో తల్లి నుండి ఎన్ని వస్తాయి? 2 విఎన్టీఆర్లు వస్తాయి. ఓకేనా? అదే తండ్రి నుండి ఎన్ని వస్తాయి? 3 విఎన్టీఆర్లు వస్తాయి. సగమే కదా వచ్చేది. ఇక్కడ నుండి 3, ఇక్కడ నుండి 6 కాబట్టి 3 వస్తాయి. ఇక్కడ నుండి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. అంటే పుట్టేటువంటి పిల్లవాళ్ళలో తల్లి నుండి సగం వస్తాయి, అదేవిధంగా తండ్రి నుండి సగం వస్తూ ఉంటాయి అన్నమాట. రైట్. జన్మించే శిశువు డిఎన్ఏలోనికి విఎన్టీఆర్లో సగం సగం తండ్రిలో నుండి సగం తల్లిలాగా 4 విఎన్టీఆర్లు కలిగి ఉంటుంది. ఓకేనా? సో విఎన్టీఆర్లు యుగ్మలకు సంబంధించి దీన్ని విషమ యుగ్మజ స్థితిగా చెప్తాం. విషమ యుగ్మ అంటే 2 వేరువేరుగా ఉన్నాయి. తండ్రి నుంచి సగం వచ్చాయి, అదేవిధంగా తల్లి నుండి సగం వచ్చాయి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ దీన్ని బట్టి నిజమైన శిశువు కానీ తల్లి కానీ తండ్రి కానీ గుర్తించవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కోసారి పుట్టినటువంటి శిశువు నా కొడుకు కాదు, నా బిడ్డ కాదనేసి కొంతమంది తండ్రి చెప్తూ ఉంటాడు. సో అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే తండ్రి యొక్క డిఎన్ఏని తీసుకొని ఆ పిల్లవాడు డిఎన్ఏని తీసుకొని కంపేర్ చేసినప్పుడు ఆ పిల్లవాడిలో సగం డిఎన్ఏ కంపల్సరీ తండ్రిని పోలి ఉంటుంది. అలా పోలి ఉంటే వాడు నిజమైన తండ్రిగా పరిగణించడం జరుగుతుంది. రైట్. అది విఎన్టీఆర్ అన్నాడు. రైట్. కమింగ్ టు ఎస్టీఆర్లు సామాన్య వరుస పునరావృతాలు. ఎస్టీఆర్లు అనేవి సామాన్య వరుస పునరావృతాలు. సో సింపుల్ టాండమ్ రిపీట్స్ అంటారు. వీటిని ఏమంటారు? సింపుల్ టాండమ్. వీటిని సూక్ష్మ శాటిలైట్లు అంటాం, గుర్తుపెట్టుకోండి. వాటినేమో మినీ శాటిలైట్స్ అంటాం. ఇక్కడ తప్పు చేస్తాం మనం. మినీ శాటిలైట్సా లేకుంటే మైక్రో శాటిలైట్స్ అనేవి. వీటిని ఏమంటామంటే సూక్ష్మ శాటిలైట్లుగా చెప్తాం, మైక్రో శాటిలైట్స్ అంటాం. అతి పొట్టి, అక్కడేమో పొట్టి, ఇది అతి పొట్టి, గుర్తుపెట్టుకోండి.
క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు గమనించి ఆన్సర్ పెట్టాలి. అతి పొట్టి పునరపి డిఎన్ఏలు అంటున్నాడా, లేకుంటే పొట్టి పునరపి డిఎన్ఏలు అంటున్నాడా? ఒకవేళ పొట్టి పునరపి డిఎన్ఏ ప్రమాణాలను ఏమంటామంటే విఎన్టీఆర్ పెట్టాలి, మీరు విఎన్టీఆర్ పెట్టాలి. లేదా అతి పొట్టి పునరపి ప్రమాణాలు ఏమన్నాంటే ఎస్టీఆర్ పెట్టాల్సి ఉంటుంది, ఎస్టీఆర్ పెట్టాలి, గుర్తుపెట్టుకుని గమనించాడు. సో ఇదేమో కొంచెం పెద్దగా ఉంది, దీనికంటే సో 4 అక్షరాలు అది 3 అక్షరాలు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అతి పొట్టి పునరపి ప్రమాణాలు ఇవన్నీ అంటే దీంట్లో చూసినట్టయితే 10 నుండి 30 సార్లు రిపీట్ అయితే అంటున్నాడు. నత్రజని క్షారాలు ఏవైతేనో అవి దాదాపుగా 10 నుండి 30 సార్లు రిపీట్ కావడానికి అయితే ఛాన్స్ కనపడుతుంది. విఎన్టీఆర్ల కంటే ఎక్కువగా వీటిని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో విశ్లేషిస్తారు. ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఉపయోగించేటువంటి డిఎన్ఏ పునరపి వరుస క్రమాలు ఏవి అంటాడు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఎస్టీఆర్లు అవుతుంది, లేదంటే మైక్రో శాటిలైట్స్ అవుతుంది ఆన్సర్, గుర్తుపెట్టుకోండి, రైట్. ఎస్. నెక్స్ట్ ఎస్ఎన్పీలు అండి. ఎస్ఎన్పీలు ఏక న్యూక్లియోటైడ్ బహురూపకతలు అంట. ఏక న్యూక్లియోటైడ్ బహురూపకతలు చెప్తాం. దీన్ని ఇంగ్లీష్లో సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజంగా చెప్తాం. ఇక్కడ సింపుల్ అండి, అక్కడ పేర్లోనే మనకి ఏంటి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఇది ఒక జీన్ అనుకుందాం. ఈ జీన్లో AGCCTGA ఇది ఒక సీక్వెన్స్ ఉంది అనుకుందాం. ఇవి నత్రజని క్షారాల యొక్క వరుస క్రమం అనుకుందాం. ఇక్కడ ఇది నార్మల్ జీన్, ఇది నార్మల్ జీన్. ఒక్కోసారి ఏమవుతుందంటే సీనో లేకుంటే ఇంకేదో ఇక్కడ ఉండేటువంటి సీనో లేకుంటే టీనో మార్పు చెంది జీగా మారిపోయింది. సి అనేది టీ అనేది మార్పు చెంది జీగా మారిపోయింది. అంటే ఈ యొక్క జన్యువులో ఉండేటువంటి ఒకే ఒక్క నత్రజని క్షారం, ఇక్కడ ఒకే ఒక నత్రజని క్షారం వేరే రూపంలోనికి మారిపోయింది, టీ నుండి జీకి మారిపోయింది. సో అందుకని దీన్ని ఏమంటున్నాం, ఏక న్యూక్లియోటైడ్ బహురూపకతలు అంటున్నాం. అంటే ఒకే ఒక న్యూక్లియోటైడ్ అనేది వేరే రూపంలోనికి మారిపోయింది. సో అందుకని వీటిని ఏమంటామంటే ఎస్ఎన్పీలు లేదంటే స్నిప్లు అని కూడా అంటాం, స్నిప్లు అని కూడా అంటూ ఉంటారు. దీన్నే మనం ఏమంటామంటే జనరల్గా ఎస్ఎన్పీలుగా చెప్తుంటాం, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం. ఇవి డిఎన్ఏలో బిందు ఉత్పరివర్తనాల ఫలితంగా ఏర్పడేటువంటి ఏకక్షార భేదాలు. ప్రతి వ్యక్తి డిఎన్ఏలోనూ వేరువేరు స్థానాల్లో ఏర్పడడం వల్ల విశిష్ట డిఎన్ఏ మార్కర్లుగా వీటిని గుర్తిస్తూ ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సీక్వెన్స్లో ఇక్కడ ఏర్పడింది అనుకో, ఇంకొక పర్సన్కి వచ్చేసి ఇక్కడ ఈ సి ప్లేస్లో ఏర్పడింది. సో ఇంకో పర్సన్కి వచ్చేసి ఇక్కడ ఏ ప్లేస్లో ఇంకొక నత్రజని క్షారంగా మారిపోయింది అది. సో ఇలా ఉంటే వీటిని ఏమంటామంటే స్నిప్లు అంటాం. స్నిప్లు లేదంటే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజంగా చెప్తూ ఉంటాం. క్లియర్ అయింది అనుకుంటున్నానైతే, రైట్. డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ దీన్ని ముఖ్యంగా పితృత్వ లేదా మాతృత్వ పరీక్షల్లో న్యాయస్థానాలకు సంబంధించి న్యాయస్థానాలకు సంబంధించి వైద్య శాస్త్రాన్ని ఏమంటే ఫోరెన్సిక్ అంటామండి. ఫింగర్ ప్రింటింగ్ కోసం అవసరమైన డిఎన్ఏ రక్తం, వీర్యం, యోనిద్రవం, కేశమూలాలు ఏ కణజాలం నుండైనా లేదా చాలా కాలం క్రితం భూస్థాపితం చేయబడిన లేదా పూడ్చిపెట్టినటువంటి ఎముకల నుండి కూడా సేకరించడానికి ఆస్కారం ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. సో చాలా కాలం పూడ్చిపెట్టినటువంటి ఒక్కోసారి ఎక్స్కావేట్ చేస్తూ ఉంటారు, అంటే దాన్ని తీసేసి ఆ బాడీ ఏదైతే బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకుని టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అలా మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకే, రైట్. డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ నియమ పద్ధతి. రైట్, ఇక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. వెరీ సింపుల్ ఉండేది, పెద్దగా ఇబ్బంది పెట్టేది కూడా ఇక్కడ కూడా ఏమీ కనిపించదు మనకి. రైట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏం చూసుకుంటూ వెళ్ళాలి అక్కడ ఇంపార్టెంట్. డిఎన్ఏ సంగ్రహణ, అది లేదంటే వేరు చేయడం. ఇక్కడ ఈ యొక్క పారా చదివే కంటే ముందు దీని గురించి చెప్పేస్తాను. డిఎన్ఏ సంగ్రహణ ఏంటంటే నేరం జరిగిన ప్రదేశంలో దొరికినటువంటి ఆధారాల నుండి డిఎన్ఏని సేకరించండి, దట్స్ ఇట్. ఓకేనా, ఇంతకుముందు చెప్పాను స్టార్టింగ్లో ఏంటి, ఒక దగ్గర నేరం జరిగినప్పుడు ఆ హత్య చేసిన వాడు ఎవరైనా వాడి యొక్క బ్లడ్ లేకుంటే హెయిర్ ఫాలికిలో ఒకటి దొరికింది, దాంట్లో ఉండేటువంటి డిఎన్ఏని వేరు చేస్తారు. వేరు చేసి చాలా తక్కువ ఉంది డిఎన్ఏ, పరీక్షించడానికి వీలు కావట్లేదు అని అనుకోండి, దాన్ని ఏం చేస్తారు, డిఎన్ఏని పాలిమరేజ్ చైన్ రియాక్షన్ చర్యతోటి డిఎన్ఏ రెప్లికేషన్స్ తయారు చేస్తారు, డిఎన్ఏ కాపీలు తయారు చేస్తుంటారు, అలాంటివి సేమ్ ఎక్కువ రావడం కోసం. ఓకేనా, సో అది వచ్చేసి ఫస్ట్ స్టెప్లో జరుగుతుంది. మొదట నేరం జరిగిన ప్రాంతంలో నుంచి సేకరించిన కణాలు, అంటే రక్తం కావచ్చు, వీర్యం కావచ్చు, ఇలాంటి వ్యక్తుల వద్ద నుండి సేకరించిన లాలాజలం, రక్తంలోని కణాల నుంచి కానీ ప్రత్యేక పద్ధతిలో డిఎన్ఏని వేరు చేస్తారు. అవసరమైతే అంటే డిఎన్ఏ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఆ డిఎన్ఏ యొక్క ప్రతులను అంటే కాపీస్, అంతే జిరాక్స్ కాపీలను తయారు చేస్తుంటారు. దీనికి ఉపయోగించిన పరీక్ష ఏ టెక్నిక్ తోటి అంటే పీసీఆర్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్. అంటే పాలిమరేజ్ అనేటువంటిది ఏం చేస్తుంది, ఆ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఉండేటువంటి చైన్ని రిపీటెడ్గా సేమ్ చేస్తూ ఉంటుంది, అందుకనే పాలిమరేజ్ చైన్ రియాక్షన్గా చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఆ పద్ధతి ద్వారా అధికం చేసుకుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, దట్స్ ఇట్. రెండవది వచ్చేసి డిఎన్ఏ ఖండీకరణ.
సో ఇప్పుడు ఆ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ తోటి ఇంత ఉన్న డిఎన్ఏ ఇంత పొడుగైంది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని టెస్ట్ చేయాలంటే దీన్ని కట్ చేయాలి, చిన్న చిన్న పీసులు కట్ చేయాలి. సో ఎక్కడికైతే రిపీట్ అయిందో, సీక్వెన్స్ ఎక్కడెక్కడ రిపీట్ అయిందో అక్కడ రిపీట్ అయిన పార్ట్ల వరకు టకా 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 కట్ చేసేస్తూ ఉంటారన్న. సో దీన్ని ఏమంటామంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటాం. మనకు తెలిసిందే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనేటువంటి ఎంజైమ్ల సహాయంతో వీటిని కట్ చేసేస్తూ ఉంటారు. డిఎన్ఏ ఖండీకరణ అంట. రెండో దశలో డిఎన్ఏ అణువులు రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేటువంటి ఎంజైమ్లు ఉపయోగించి నిర్దిష్ట స్థానాల్లో ఖండించి చిన్న చిన్న ముక్కలుగా విడగొడుతుంటారు. ఈ చర్యని రిస్ట్రిక్షన్ జీర్ణక్రియ, రిస్ట్రిక్షన్ డైజెషన్ అని కూడా అంటాం అన్నమాట. ఓకేనా? రైట్, ఇది అయిపోయింది. ఫస్ట్ ఏం చేస్తున్నారు? డిఎన్ఏ తీసుకున్నారు, దాన్ని చైన్ పొడవుగా చేస్తారు అవసరం అనుకుంటే, అవసరం లేకుంటే పెద్దదే దొరికింది అనుకో డిఎన్ఏ అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా పీసెస్గా కట్ చేయడం జరుగుతుంది. సో పెద్దగా లేదనుకోండి దాన్ని పొడవు చేస్తారు, చైన్ పొడవు చేసి ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది సెకండ్ స్టెప్. దెన్ ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయండి? శాంపుల్లో దొరికినటువంటి, బ్లడ్ శాంపుల్లో దొరికినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, బ్లడ్ శాంపుల్లో దొరికినటువంటి చాలా డిఎన్ఏ పీసెస్ ఉన్నాయి, రిపీటెడ్ సీక్వెన్స్ డిఎన్ఏ పీసులు ఉన్నాయి. మరి వీటిని ఏం చేయాలని చూసినట్లయితే వీటిని లెంత్ వైజ్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏది పొడవుగా ఉంది, ఏ ముక్క చిన్నగా ఉంది, ఏది పెద్దగా ఉంది, ఎలా ఉన్నది అనేసి వీటిని లెంత్ వైజ్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మరి దీన్ని ఎలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలని చూసినట్లయితే మనకి దానికంటే రైట్ లెంత్ వైజ్గా అరేంజ్ చేసుకో, ఎలక్ట్రోఫోరోసిస్ ద్వారా డిఎన్ఏ ఖండాలను వేరు చేయడం. ఓకేనా? ఇప్పుడు అన్ని పీసులో కుప్ప ఉంది, వీటి మొత్తం కూడా సపరేట్ చేయాలి, లెంత్ వైజ్గా సపరేట్ చేయాలి. దీనికి ఏం చేస్తారంటే వివిధ పరిమాణాల్లో లభించిన డిఎన్ఏ ముక్కలను, అంటే ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇంత, ఒకటి ఇంత, ఇంత ఇలా ఉంటుంది, సో ఒకటి ఇంతే ఉండొచ్చు. సో వివిధ పరిమాణాల్లో దొరికినటువంటి డిఎన్ఏ ముక్కలను అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ పద్ధతిలో వ్యక్తిగత పట్టీలుగా వేరు చేస్తారు. ఏంటండి అగరోస్ పద్ధతి అంటే, ఇక్కడ అగరోస్ జెల్ ఒకటి ఉంటుంది, సో ఇక్కడ ట్రాస్ ఉంటాయి, అంటే చిన్న చిన్న గుంతల్లా ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారంటే ఈ డిఎన్ఏ కలిగినటువంటి ద్రావణాన్ని పోస్తారు. డిఎన్ఏ మనకు తెలిసిందే నెగిటివ్ ఛార్జ్ తోటి ఉంటుంది. సో ఈ అగరోస్ జెల్కు ఒకవైపు ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ తోటి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ పోసినప్పుడు ఏంటంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, అక్కడ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏంటి? పెద్దగా ఉన్నాయి, తొందరలో ఉరకలేవండి, పెద్దగా ఉన్నాయి, చాలా ఫాస్ట్గా వెళ్ళలేం. సో ఇక్కడ ఏమవుతుందంటే లెంత్ వైజ్గా అరేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ చివరికి వచ్చేసరికి ఏంటి? చిన్న డిఎన్ఏ ముక్కలు వచ్చేస్తాయి. ఎందుకు? డిఎన్ఏ నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో కాబట్టి చిన్నగా ఉన్నటువంటి డిఎన్ఏలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి అక్కడికి. సో పెద్దగా ఉండేవి మాత్రం అంత ఫాస్ట్గా మూవ్ కాబట్టి ఇక్కడ వైపు ఉండిపోతాయి. సో ఇలా దీన్ని ఏం చేస్తారంటే లెంత్ వైజ్గా డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ మొత్తం కూడా వేరు చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఏం చేస్తారంటే డిఎన్ఏను స్వభావ వికలత నొందించడం. అంటే ఏంటి? డీనాచురేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఇక డీనాచురేషన్ అంటే ఏం లేదండి, మీ చేతికి ఒక తాడిచ్చామనుకోండి, ఆ తాడిని రెండు అంటే నిలువుగా రెండు చేయండి అంటే ఇలా ఒక పూస పట్టుకుని ఇలా గుంజామనుకోండి, రెండు పీసులు వచ్చేసి విడిపోతాయి కదా, సింగిల్ పీసులు అయిపోతాయి. సో దీన్నే డిఎన్ఏ డీనాచురేషన్గా చెప్తాం. అంటే డిఎన్ఏ డబుల్ స్ట్రాండ్ కదా, సో దీన్ని రెండు పూసలుగా విడదీస్తే దాన్ని డిఎన్ఏ డీనాచురేషన్గా చెప్తాం. ద్విపోచ డిఎన్ఏ ముక్కలను వాటి మధ్య ఉండేటువంటి, మనకు తెలిసిందే కదా, ఇదొక పోచ ఉందంటే దీని మధ్యలో ఏముంటాయండి? హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఇలా హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. AGCT, ఏ మరియు టీ మధ్యలో వచ్చేసి 3 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి, 2 ఉంటాయి. అదేవిధంగా జీ మరియు సి మధ్యలో వచ్చేసి 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది జీ మరియు సి మధ్యలో ఉంటాయి 3 ఉంటాయి, ఏ మరియు టీ మధ్యలో ఉంటాయి 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇక్కడ రైట్, ఒకవేళ ఇక్కడ ఏ ఉన్నది, ఓకేనా, ఓ చైన్ పైన ఏ ఉన్నది, ఓకేనా. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి సి ఉంది అనుకుందాం, ఓకేనా. లేదంటే ఇటువైపు AGCT టీ ఉందనుకుందాం, టీ తోటి బాండ్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఏముంటాయి? 2 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. అదేవిధంగా ఒకవైపు జీ ఉంది, ఒకవైపు సి ఉంది, ఈ రెండింటి మధ్యలో ఏముంటాయి? 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డీనాచురలైజేషన్లో ఏం చేస్తారంటే దీన్ని ముక్క చేస్తారు ఇట్లా మధ్యలోకి, అంటే ఈ పీస్ విడిపోతుంది, ఈ పీస్ విడిపోతుంది, 2 స్ట్రాండ్స్ అనేవి 2 ముక్కలుగా విడిపోతూ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే డిఎన్ఏ డీనాచురేషన్గా చెప్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ద్విపోచ డిఎన్ఏ ముక్కలు వాటి మధ్య ఉండేటువంటి హైడ్రోజన్ బంధాలు విడగొట్టి ఏకపోచ డిఎన్ఏగా మార్చడాన్ని స్వభావ వికలత అంటారు. క్షార రసాయనాలు ఉపయోగించి కానీ, ఇంపార్టెంట్ ఇది, డిఎన్ఏ డీనాచురేషన్ ఎలా చేస్తారనేది ఇంపార్టెంట్. జస్ట్ సెకండ్, కరెంట్ పోయిందండి. రైట్, ఇక్కడ డిఎన్ఏ డీనాచురేషన్ ఎలా చేస్తారనేది ఇక్కడ ఏంటంటే క్షార రసాయనాలు ఉపయోగించి కానీ, లేదంటే వేడి చేసి 90 డిగ్రీల నుంచి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు డిఎన్ఏని వేడి చేసేసి ఏంటంటే దీన్ని 2 పీసులుగా చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే డిఎన్ఏ డీనాచురేషన్గా చెప్తాం. అండ్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్? బ్లాటింగ్. బ్లాటింగ్ అంటే ఏంటంటే, బ్లాటింగ్ అంటే అద్దడం, సింపుల్ అంతే.
మీ కిచెన్ బండ పైన వాటర్ పోతున్నాయి, ఏం చేస్తారండి? వాటర్ దుమ్ము అంతా పడిపోతుంది. ఏం చేస్తారు? ఒక స్పాంజ్ తీసుకొని అద్దుతారు. బ్లాటింగ్ అంటాం అలా అద్దడానికి. సో ఇలా బ్లాటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? స్పాంజ్ పైకి ఆ నీటితో పాటుగా దానిపైన దుమ్ము కూడా మొత్తం కూడా స్పాంజ్కి అంటుకుంటూ ఉంటుంది. రైట్, దట్స్ ఇట్. దాన్ని బ్లాటింగ్ అంట. వెరీ సింపుల్. రైట్, బ్లాటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ అగరోజెల్ ఫలకం పైన ఒక పలుచని నైట్రోసెల్యూలోజ్ ఫిల్టర్ కాగితం అండి. ఇంతకుముందు అగరోజెల్ పైన ఏమున్నాయండి? డిఎన్ఏ ఖండితాలు వాటి పొడవు ఆధారంగా వేరువేరు పట్టీలుగా ఉన్నాయి అక్కడ అగరోజెల్ పైన. ఇప్పుడు అగరోజెల్ పైన ఏం పెడతారంటే నైట్రోస్ ఫిల్టర్ పేపర్ పెట్టేస్తారు, బ్లాటింగ్ పేపర్ అని. ఇలా పెట్టగానే దీనిపైన ఉండేటువంటి డిఎన్ఏలు మొత్తం దీనికి షిఫ్ట్ అయిపోతుంటాయి. వీడేంట్రా బాబు ఆట ఆడుతున్నాడు. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. రైట్, ఇలా పెట్టగానే ఏమవుతుందంటే ఇక్కడ నుండి ఇలా షిఫ్ట్ అయిపోతుంటుంది. దీనికి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ నైట్రోస్ సెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ అంటున్నాం. సో దానిపైన పెట్టిన తర్వాత ఏమవుతుందంటే దానిపైతే కాగితం బరువులు పెట్టి ఏకపోచే డిఎన్ఏ పట్టీలను జెల్ ఫలకం నుంచి వేరు చేస్తూ ఉంటారు. ఈ పద్ధతిలో డిఎన్ఏ పట్టీలు జెల్లోని తేమతో సహా నైట్రోస్ సెల్యులోజ్ ఫిల్టర్ కాగితంపై బదిలీ చేయబడుతుంటాయి. దీనిని బ్లాటింగ్ అంటాం. ఇంతకుముందు చెప్పాను కదా ఎగ్జాంపుల్, దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద బ్లాటింగ్. అంతే, దట్స్ ఇట్. సో అక్కడ అగరోజెల్ పైన అది పెట్టేస్తారు. నైట్రోస్ ఫిల్టర్ పేపర్ పెట్టగానే ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి. అంటే ఇప్పుడు ఎక్కడున్నాయి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్? అగరోజెల్ పైన లేవు. ఎక్కడున్నాయి? దీనిపైన పెట్టినటువంటి నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ పైకి వెళ్ళిపోయాయి ఇప్పుడు. అంటే ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి. శాంపుల్ బ్లడ్లోని డిఎన్ఏ ఫ్రాగ్మెంట్లు ఇక్కడ మొత్తం కూడా దీనిపైన ఉండిపోయాయి అన్నమాట ఇప్పుడు. రైట్, దీన్ని ఏమంటాం? ఇలా షిఫ్ట్ చేయడాన్ని బ్లాటింగ్గా చెప్తున్నాం. సో సదరన్ అనే సైంటిస్ట్ కనిపెట్టారు, దీన్ని ఏమంటామంటే సదరన్ బ్లాటింగ్గా చెప్తుంటాం. వెరీ సింపుల్. ఈఎం సదరన్. సో ఇక్కడ బ్లాటింగ్ ఎవరు కనిపెట్టే సైంటిస్ట్ పేరు ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ ప్రోబ్ల ద్వారా డిఎన్ఏను గుర్తించారు. ప్రోబ్లు అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను అండ్ దాన్ని ఈజీగా అయిపోతుంది. ప్రోబ్లు అంటే ఏంటి? ప్రోబ్లు అంటే జనరల్గా ఏదైనా కనిపెట్టడానికి బయలుదేరితే దాన్ని ప్రోబింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను ఇంకేదేనో కనిపెట్టడానికి వెళ్తుంది అనుకోండి, దీన్ని ప్రోబింగ్ పెన్ అంటాం. సో అదేవిధంగా ప్రోబింగ్ డిఎన్ఏ అంటే ఏంటంటే, ఈ ప్రోబింగ్ డిఎన్ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాంపుల్ చాలా ఉన్నాయి, 5 డిఎన్ఏ ముక్కలున్నాయి. సో ప్రోబింగ్ డిఎన్ఏ అంటే ఈ డిఎన్ఏ పోయి దీనిలో ఈ 5 డిఎన్ఏ ముక్కల్లో ఏ డిఎన్ఏని కనిపెడుతుందో తెలియదు. సో ఇది పోయి దాన్ని కనిపెడుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్రోబింగ్ డిఎన్ఏ అంటాం. సో ఇది పోయి దీన్ని కనిపెట్టింది, ఒకటో దాన్ని అతుక్కుంది బిగ్గరగా. సో మరి ఎలా దొరుకుతుంది సార్ ఇది? ఈ ఒకటో దాన్ని అతుక్కుంది, ఇది ఎలా దొరుకుతుంది సార్ అంటే దీనికి రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ పెడతాం, అంటే మెరిసేటువంటి సబ్స్టాన్స్ పెడతాం సంథింగ్ ఏదో దీనికి ప్రోబ్కి. సో పెట్టినప్పుడు ఏమవుతుంది? దీనికి అటాచ్ అయిపోయిన తర్వాత కడిగేసి ప్రోబ్ తప్ప మిగిలినటువంటి 4 ఉంటాయి, 4 కూడా వాష్అవుట్ అయిపోతాయి. ఇది మిగిలింది ఒకటి ఉంది కదా. సో దీన్ని ఎలా కనిపెడతారంటే సమ్ ఎక్స్రే ఫిల్మ్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు దీని యొక్క మెరిసేటువంటి నీడ్ అనేది దీనిపైన పడుతూ ఉంటుందండి. ఆ రకంగా ఉంటుంది. రైట్, ఇక్కడ వెళ్ళిపోదామండి. ఇంకా ప్రోబ్ల ద్వారా డిఎన్ఏని గుర్తించడం. ప్రత్యేకంగా తయారు చేసుకున్న రేడియోధార్మిక ప్రోబ్లు అంటాం, రేడియో యాక్టివ్ లేబుల్డ్ ప్రోబ్ అంటాం. అంటే ఒక ప్రోబ్ అంటే ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంటే, దీనికి ఏం చేస్తున్నాం? రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ పెడుతున్నాం. రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ అంటే మెరిసేటువంటి. సో మెరిసేటువంటి కదా యాక్చువల్గా ఎందుకు పెడుతున్నాం అంటే తర్వాత దీన్ని స్కాన్ చేసుకోవడం ఉపయోగకరంగా ఉండాలి. స్కాన్ చేస్తే దీని యొక్క షాడో, దీని యొక్క లైట్ అనేది పడాలి. కాబట్టి దీనికి ఏం చేస్తున్నామంటే రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ అనేది పెడుతున్నాం. లేదా ప్రతిదీప్తి ప్రోబ్లు అంటాం వీటిని ఏమంటాం? ప్రతిదీప్తి ప్రోబ్లు, ఫ్లోరోసెంట్ ప్రోబ్స్ అని కూడా అంటాం, మెరిసేటువంటి ప్రోబ్స్ అంటాం దీన్ని. డిఎన్ఏ పట్టీలకు మనకు అవసరమైన విశిష్ట డిఎన్ఏ ముక్కలను అంటే విఎన్టీఐలు కావచ్చు, ఎస్టీఐలు గుర్తిస్తాయి. సాధారణంగా మనం గుర్తించుతున్న డిఎన్ఏ వరుస క్రమాన్ని పోలిన ఏకపోచ పట్టి డిఎన్ఏలతో ప్రోబ్స్ అంటారు, ప్రోబ్స్గా చెప్తుంటారు. వీటిలో సమవరుస క్రమం కలిగిన డిఎన్ఏలు సంకరీకరణం చెందాయి, సంకరీకరణం చెందని డిఎన్ఏ పట్టీలు నీటితో తొలగిస్తుంటాయి. ఇప్పుడు చెప్పాను కదా. సో ఇది పోయి ఇది డిఎన్ఏ ప్రోబ్ అయ్యి దీనికి మ్యాచ్ అయ్యేటువంటి డిఎన్ఏ తోటి జత కడుతూ ఉంటుంది. ఓకేనా? మిగిలిన వాటి సంగతి ఏంటి సార్? ఎస్, వీటిని మొత్తం కూడా వాటర్ తోటి వాష్ చేసినప్పుడు ఇవన్నీ పోతాయి, కానీ ఇది మాత్రం పోదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తయారు చేయడం. రైట్, ఇప్పుడు పోయింది ఏమైందండి? నైట్రోసెల్యులోజ్ పేపర్ పైన ఏముంది? ఇక్కడ శాంపుల్ డిఎన్ఏ ఉంది అండ్ ప్రోబ్ జత కట్టినటువంటి ప్రోబ్ డిఎన్ఏ కూడా కనపడుతూ ఉంది ఇక్కడ. రైట్, ఆఖరి దశలో సంకర డిఎన్ఏ అణువులు ఏవైతే ఉన్నాయో గల నైట్రోజ్ సెల్యులోజ్ కాగితంపై ఒక ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ని పెడతారు. ఇది నైట్రోసెల్యులోజ్ పేపర్. దీనిపైన ఏమన్నాయి? ప్రోబ్ ప్లస్ శాంపుల్ డిఎన్ఏ ఉంది. దీనిపైన ఏం పెడుతున్నారు? ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ప్రోబ్లోని రేడియోధార్మిక పదార్థాల ప్రభావం వల్ల గుర్తించబడిన డిఎన్ఏలో ఉండేటువంటి స్థానానికి ఎదురుగా ఫోటో ఫిల్మ్పై డిఎన్ఏ పట్టి ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రోబ్ ఇక్కడ ఉంది కదా, దానిపైన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ ఉందని నైట్రోసెల్యులోజ్ పేపర్ పైన. డిఎన్ఏ విత్ ప్రోబ్ ఉంది, శాంపుల్ డిఎన్ఏ విత్ ప్రోబ్ ఉంది. సో దీనికి ఏం పెడుతున్నాం? ఫిల్మ్ పెడుతున్నాం. ఒక ఫిల్మ్ పెట్టినప్పుడు ఎక్స్రే ఫిల్మ్ ఉంటుంది, అలాంటిది పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఇక్కడ ప్రోబ్ నుంచి రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్ ఉంది కదా, అది ఏం చేస్తుందంటే దీనిపైన పట్టీలాగా ఏర్పరుస్తూ ఉంటుంది.
సో ఒకవేళ అలాంటి పట్టీలు ఏర్పడ్డాయి అనుకొని ఇంకా వాడే నేరం చేసినట్టు. సో లేదు వాష్అవుట్ చేసినాడు అన్నీ పోయాయి, దీంట్లో ప్రోబ్ లేదు, ప్రోబ్ మ్యాచింగ్ ఉంటేనే పట్టుకుంది, ప్రోబ్ లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నైట్రోసెల్యులోజ్ పేపర్ అంతా కూడా ఎంటీగా ఉంటుంది. సో ఫోటో ఫిల్మ్ పైన ఏమైనా పడుతుందంటే ఏమీ పడదు, రైట్. అప్పుడు ఏంటంటే వాడు నేరస్తుడు కాదు అని డిసైడ్ అయిపోతూ ఉంటుంది. డిఎన్ఏ పట్టి ప్రతిబింబం ఏర్పడుతుంది, ప్రతిబింబ స్థానంలో డిఎన్ఏ పట్టినే మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్గా చెప్తూ ఉంటాం అన్నట్టు. దట్స్ ఇట్, రైట్. వీటిని పోల్చుకొని మనం వ్యక్తులను గుర్తించవచ్చును, రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి తండ్రి పేరు వచ్చేసి రావు, ఓకేనా. సో తల్లి పేరు వచ్చేసి రోస్ అండి, ఓకేనా. వీరిలో ఉండేటువంటి డిఎన్ఏలు ఇవి, ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీ కలర్ కనపడుతుందా కనపడతలేదు తెలియదు, రైట్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి, అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్, నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇది వైట్ కలర్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి బ్లూ కలర్ అనుకుందాం. సో తండ్రిలో కొంత డిఎన్ఏ ఉన్నది, ఇక్కడ తల్లిలో కొంత డిఎన్ఏ, తల్లి రావు. అదే ఇక్కడ డి అంటే డాటర్, ఎస్ అంటే సన్ అండి. సో ఇక్కడ ఎస్ అంటే సన్, సన్ 1 సన్ 2 డాటర్ 1 డాటర్ 2. ఇక్కడ చూడండి మొదటి కుమార్తె ఎవరైతే ఉందో తల్లి డిఎన్ఏ ఉన్నది ఇక్కడ, రైట్. బ్లాక్ కలర్ డిఎన్ఏ, తండ్రి డిఎన్ఏ వైట్ డిఎన్ఏ కూడా కనపడుతుంది. కాబట్టి ఏంటి, ఈ కూతురు అనేది వీళ్ళిద్దరికీ జన్మించినటువంటి కూతురు, D1, రైట్. D2 చూద్దాం. ఇప్పుడు D2లో చూసినట్లయితే తల్లి డిఎన్ఏ మాత్రం కనపడుతుంది, ఇక్కడ తండ్రి డిఎన్ఏ కనిపించట్లేదు, ఇక్కడ తండ్రి డిఎన్ఏ కనిపించట్లేదు. తండ్రి డిఎన్ఏ బదులుగా ఇంకెవరిదో రెడ్ కలర్ డిఎన్ఏ కనపడు, అంతే. ఈ కూతురు ఈ తల్లికి పుట్టింది కానీ తండ్రికి కాదు అని అర్థం అనమాట, క్లియర్. ఈ తండ్రికి కాదు, సో అంటే సంథింగ్ వేరే ఎవరికో పుట్టినటువంటి బిడ్డ అని అర్థం అనమాట, రైట్. ఇక్కడ సన్ 1 చూద్దాం. సో ఇక్కడ సన్ చూసినట్లయితే ఒక మొదటి కుమారుడు చూసినట్లయితే తండ్రి డిఎన్ఏ ఉంది, తల్లి డిఎన్ఏ కూడా వైట్ అండ్ బ్లాక్ లేదా బ్లూ కనపడుతుంది. కాబట్టి ఈ కొడుకు వీళ్ళిద్దరికి పుట్టినట్టు సంతానంగా చెప్పవచ్చు, రైట్. సన్ 2 చూడండి, ఇక్కడ మొత్తం కూడా అసలు ఇతని డిఎన్ఏ లేదు, ఈమె డిఎన్ఏ లేదు, ఏదో గ్రీన్ కలర్ డిఎన్ఏ కనపడుతుంది. కాబట్టి వీళ్ళ యొక్క పెంపుడు కొడుకు అని చెప్పవచ్చు, అంటే దత్తపుత్రుడు అని చెప్పవచ్చు అనమాట. సో ఇలా మనకి ఏంటంటే డిఎన్ఏలు బేస్ చేసుకొని సో ఎవరి కొడుకు ఎవరి బిడ్డ అనేది సింపుల్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ ఇమేజ్ ఏమైనా ఇస్తే ఎగ్జామ్లో ఇవ్వడు, జనరల్గా ఇమేజ్ ఏమైనా ఇస్తే మనం ఇలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట, జస్ట్ వాటిని చూసేసి. ఇక్కడ చూడండి డాటర్ 1 శ్రీరావ్, అదేవిధంగా రోస్లో జైవిక కుమార్తె అంటే వాళ్ళకు పుట్టిన. అదేవిధంగా డాటర్ 2 వచ్చేసి శ్రీరావ్ యొక్క సవితి కుమార్తె, శ్రీమతి రోస్కు ఆమె మాజీ భర్త వల్ల కలిగినటువంటి కుమార్తె అని తెలుస్తూ ఉంది. అదేవిధంగా S1 సన్ వచ్చేసి వీళ్ళిద్దరు కొడుకు, అండ్ S2 సన్ 2 వచ్చేసి ఏంటంటే వీళ్ళ దత్తపుత్రుడుగా మనకి ఇక్కడ చెప్తాను, అంటే ఇద్దరు డిఎన్ఏని కలిగి లేడు, రైట్. ఇక్కడ చూసినట్టయితే ఒక్కసారి బాధితుడి డిఎన్ఏ నిర్మాణం అండి, అనుమానితుడి డిఎన్ఏ నిర్మాణం, నేర ప్రదేశంలో దొరికినటువంటి వెంట్రుకలు. సో నేర ప్రదేశంలో దొరికినటువంటి డిఎన్ఏ సేమ్ దీన్ని మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఈ అనుమానితుడు ఎవరైతే ఉన్నాడో వీడే ఈ నేరం చేశాడు అన్నట్టు చూడండి. ఈ డిఎన్ఏ సేమ్ మ్యాచ్ అవుతుందా లేదా, మ్యాచ్ అవుతుంది, ఓకేనా. సో మిగిలిన వాళ్ళ డిఎన్ఏలు మేబీ ఒక 10 మంది తీసుకున్నప్పుడు ఈ రకంగా ఇంకో రకంగా ఉందనుకోండి, సో వాళ్ళు తప్పు చేయలేదు అని అర్థం అన్నమాట. ఎక్కడైతే డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో వాళ్ళే తప్పు చేసినట్టుగా అర్థమవుతుంది, రైట్. మరి ఫింగర్ ప్రింటింగ్ యొక్క అనువర్తనాలు ఏంటి? అనువర్తనాలంటే ఉపయోగాలు, రైట్. వన్యప్రాణి సంరక్షణ. సో గురి కాబోయే జాతుల సంరక్షణకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ లిస్ట్ ఏదైతే లిస్ట్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంశవృక్ష విశ్లేషణ, పెడిగ్రీ అనాలిసిస్గా చెప్తాం. అంటే ఎవరు వీళ్ళ తాతలు ఎవరు, వీళ్ళ ముత్తాతలు ఎవరు, ఇంకెవరు. సో ఇది అనాలిసిస్ చేసుకోవడం కోసం ఈ యొక్క మనకి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మానవ శాస్త్ర అధ్యయనం, మానవ జనాభా ఉత్పత్తి వలస చెందిన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఎక్కడ పుట్టిండ్రు, ఎక్కడికి వలసపోయినరు, ఏం సంగతి మొత్తం తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మెడికో లీగల్ వివాదాల పరిష్కారం. సో ఇంతకుముందు చెప్పినాం కదా, ఆ కేసు ఏదైతే ఉందో ఇలాంటి ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవడానికి, మాతృత్వాన్ని పితృత్వం ఏదైనా ఉంటే ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫోరెన్సిక్ విశ్లేషణ, దొంగలు హంతకులు ఎవరన్నా చేసినట్లయితే, దొంగతనాలు అదేవిధంగా హత్యలు చేసినట్లయితే అలాంటి వాళ్ళందరూ కూడా పట్టుకోవడానికి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా వర్గ వికాస చరిత్ర, జీవుల వర్గ వికాస చరిత్ర అంటే ఒక జీవి నుండి ఏ వర్గం నుండి ఏ వర్గం, సో ఆ వర్గం నుండి ఇంకే వర్గాలు, సో ఆ వర్గం ఇంతకుముందు ఏ వర్గం నుండి వచ్చింది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క వర్గ వికాస చరిత్ర అంటాం. సో దీన్ని తెలుసుకోవడానికి కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. వెరీ సింపుల్ టాపిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. సో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం కూడా దీంట్లో ఏమీ లేదు, రైట్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే, మీకు బాగా అర్థమైంది అనిపిస్తే తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టడానికి ట్రై చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కేకే బయాలజీ అనే యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిఎస్సి సంబంధించిన అనేక డెమో వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అండ్ కేకే బయాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డెమో వీడియోస్ చూడండి. చూసిన తర్వాత సాటిస్ఫై అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్, లేదంటే
వద్దు. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.